ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ కూర. చికెన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పసుపు, అల్లం, కారం, ఉప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకొని బగారా దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కలబెట్టుకోవాలి. ఇవి తొందర మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా మగ్గినాయి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం యాడ్ చేసుకోవాలి. అల్లం యాడ్ చేసుకొని అల్లం కలిసేలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలబెట్టుకోవాలి. దీంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇగ్గే వరకు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి. 2 minutes తర్వాత మూత తీసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి కలబెట్టుకుందాం. దీన్ని ఇది వేసుకుందాం. ఇప్పుడు కారం, ఉప్పు యాడ్ చేసుకుందాం. ఉప్పు, మొత్తం కలిసేలా కలబెట్టుకుందాం. ఈ విధంగా కారం, ఉప్పు కలిసేలా కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గాలి. కూర అయ్యేలోపు బియ్యంలో ఉన్న మెరుగులను వేరుతున్నాను. పురుగు రాకుండా ఉండడం కోసం వేపాకు వేసినాం బియ్యంలో. వాటిని వేరుకున్నాను. ఓ 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుంది. ఈలోపు బియ్యం కడిగిన 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు పోసి పెట్టిన ఆడికాడికి అదే అవుతుంది. కూర ఫైనల్ టచ్ మసాలా వేసుకుంటే ఎంతో టేస్ట్ అయిన కూర రెడీ. చికెన్ కాంబినేషన్కి చారు, రైస్, మా చిట్టి తల్లి యొగ్గు, కూర రెడీ. కూర రెడీ ఫ్రెండ్స్.